ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే మార్కెట్లో సిల్వర్ లేదు, యాక్చువల్ ఫిజికల్ సిల్వర్ లేదు. షాప్ లోపల వెళ్తే డైమండ్ సెక్షన్, గోల్డ్ సెక్షన్ ఖాళీ ఉంటుంది, సిల్వర్ సెక్షన్లో ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు ఇంత హెచ్చు ధరల్లో ఇప్పుడు అందరి పెదాల మీద ఒకటే క్వశ్చన్, ఇంకా పెరుగుతుందా, ఇప్పుడు కొనకపోతే ఏదైనా కోల్పోతున్నామా? సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు ఎవరి దగ్గర అయితే కొంచెం సిల్వర్ బంగారం ఉందో వాళ్ళు ఏం చేయాలి, అలాగే కొత్త ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలి? గివెన్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఇంతకుముందు 8 to 12% అలా చెప్పేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ ఓవర్ బోర్డ్ ఎప్పుడూ వెళ్ళకూడదు. హాయ్ మనోజ్. హాయ్ రామ్. సో వెండి బంగారం ఇప్పుడు చాలా ఇప్పుడు తెలుగు భారత ఇన్వెస్టర్లు, గృహిణులు ముఖ్యంగా చాలా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అని అందరూ చెప్తున్నారు. వాళ్ళ యొక్క బంగారం ఇప్పుడు వెండి, తెలుగులో కూడా మనం చాలా సామెతలు ఉన్నాయి వెండి మీద. వెండి తెర అంటాం, వెండి కొండ అంటాం కైలాసాన్ని, బంగారు కొండ అని కూడా చాలామంది అంటారులే వాళ్ళ ముద్దుపడిన బిడ్డల్ని. సో ఇప్పుడు నిజంగా వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ముఖ్యంగా ఈ మధ్య జస్ట్ ఒక వారం క్రితం కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వెండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, వెండి కొనే డిజిటల్ ఏదైతే ఆన్లైన్ అవకాశం ఉంటుందో, అంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా మనం ఫిజికల్ సిల్వర్ కాకుండా ఈటీఎఫ్స్ అంటారు, అవి ఆపేశారు సడన్గా. సో దాంతో కొంతమంది కంగారు పడ్డారు, అదేంటి ఇలా ఆపేశారు, ఇదేమైనా ప్రాబ్లం ఉందా, రిస్క్ ఉందా, సిల్వర్ మాయమైపోతుందా మార్కెట్లో, మేము కొన్న సిల్వర్ ఏంటి? సో రకరకాల ఊహాగానాలు కొన్ని కొంతకాలం జరిగాయి, ఇప్పుడు సర్దుమణిగాయి. సో దీని నుంచి మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఓకే, ఫస్ట్ మనము ఈటీఎఫ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిజికల్ కాకుండా ఆన్లైన్ కొనడం అని చెప్పారు, కానీ మనము ఎప్పుడైతే ఈటీఎఫ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఈటీఎఫ్ యాక్చువల్లీ అంత డబ్బుది సిల్వర్ కొనాల్సి వస్తుంది. సో ఆ సిల్వర్ రేట్ పైకి వెళ్తే ఈటీఎఫ్ ప్రైస్ పెరుగుతుంది, సిల్వర్ రేట్ కింద పడితే ఈటీఎఫ్ ప్రైస్ తక్కువవుతుంది. సో ఎప్పుడైతే మనము సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు ఆ ఈటీఎఫ్ అంత సిల్వర్ కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే మార్కెట్లో సిల్వర్ లేదు, యాక్చువల్ ఫిజికల్ సిల్వర్ లేదు. దానివల్ల వీళ్ళకి కంగారైపోయింది. లేదు అంటే మాయమైపోలేదు, గణనీయంగా తగ్గింది, అంతేనా? సప్లై గ్యాప్ ఉంది. లేదు అంటే కొనడానికి, ఇప్పుడు మీరు కూరగాయలు వెళ్తారు, కొనడానికి వెళ్తారు, ఒక్కొక్కసారి టమాటా కొనేది ఉంటుంది, ఆ బండి మీద టమాటా ఉండదు, రేపు వస్తుంది, కానీ ఆ పర్టికులర్ పాయింట్లో ఉండదు. సో దట్ అలా చెప్తున్నాను నేను. సిల్వర్ ఇప్పుడు కొనడానికి ఇక్కడ ఎవరు అమ్మడానికి అక్కడ కూర్చోలేదు, లేరు, అది ఇంపోర్ట్ చేయాలి, మన కంట్రీలో సిల్వర్ మైనింగ్ అవ్వదు. సో వీళ్ళకి దొరుకుతున్న సిల్వర్ కూడా 10 to 12% ప్రీమియంలో దొరుకుతుంది, అంటే ఎక్కువ రేట్లో దొరుకుతుంది. సో వీళ్ళు కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. కానీ రేపు సిల్వర్ అది మార్కెట్లో ఏదైనా అవ్వచ్చు, అది క్రాష్ అయింది అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ డబ్బులు లాస్ అయిపోతాయి. సో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఈ ఈటీఎఫ్స్ ఏమో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం ఆపేశారు. ఎస్ఐపీలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, వేరే అన్ని ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్లో ఏం రిస్క్ లేదు, కాకపోతే సడన్గా నేను 1,00,000 రూపాయలు 5 లక్షలు నేను సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు, అండ్ ఇట్ ఈస్ అ గుడ్ మూవ్. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక రఫ్ మనం ఒక పోలిక తీయాలంటే, ఒక సడన్గా ఒక స్పైక్ వచ్చింది, సర్క్యూట్ బ్రేకర్ మార్కెట్ పరంగా చూస్తే, లేకపోతే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ మనం స్టెబిలైజర్ ఆపినట్లు కొంతకాలం, లేకపోతే కరెంట్ ఫ్యూజ్ కాసేపు. సో ఇలాంటి మనం జస్ట్ లేమన్ లాంగ్వేజ్లో పోల్చుకోవాలంటే అనుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఇంత హెచ్చు ధరల్లో ఇప్పుడు అందరి పెదాల మీద ఒకటే క్వశ్చన్, ఇంకా పెరుగుతుందా, ఇప్పుడు కొనకపోతే ఏదైనా కోల్పోతున్నామా? సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు ఎవరి దగ్గర అయితే కొంచెం సిల్వర్ బంగారం ఉందో వాళ్ళు ఏం చేయాలి, అలాగే కొత్త ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలి? దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో మళ్ళీ కాన్సెప్చువల్గానే చెప్తాను. ఏ ప్రోడక్ట్ అయినా, అది షేర్ ప్రైస్ కానివ్వండి,
కమోడిటీ ప్రైస్ కానివ్వండి, మన కూరగాయలు కూడా కానివ్వండి, డిమాండ్ సప్లై మీద ప్రైస్ డిటర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుత సినారియోలో సిల్వర్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. 3 సోర్సెస్ ఆఫ్ డిమాండ్ ఉంది. ఒకటి సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నారు. ఇంతకుముందు సెంట్రల్ బ్యాంక్స్ ఉట్టి గోల్డ్ కొనేవారు, కానీ ఇప్పుడు సిల్వర్ కొంటున్నారు. 10% ఆఫ్ టోటల్ సిల్వర్ మైండ్ ఇన్ ఏ ఇయర్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొనేస్తున్నారు. అండ్ సెంట్రల్ బ్యాంక్ కొనడం అంటే ఇక ఆ సిల్వర్ ఇంకా మళ్ళీ వాపస్ మార్కెట్లోకి రాదు. సో అది మార్కెట్ నుండి మీరు మీ వర్డ్స్లో మాయమైపోయినట్టే. అది ఏదో సేఫ్ డిపాజిట్ వాల్స్లో ఉంటుంది, అది మళ్ళీ అంటే భద్రంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో కొత్త కొనుగోలుదారులకి అంత ఈజీగా అవైలబుల్ కాదు, మళ్ళీ కొత్త సప్లై వచ్చేదాకా ఆగాలి. అండ్ ఈ సప్లై కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఇండస్ట్రీ బంగారం కన్నా సిల్వర్ కి ఎక్కువ. సెకండ్ సోర్స్ ఆఫ్ డిమాండ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్స్ లో కానీ, ఈవీస్ లో కానీ, బ్యాటరీస్ లో కానీ, గ్రీన్ ఎనర్జీలో చాలా చోట్ల సిల్వర్ యూజ్ అవుతుంది. ఇంతకుముందు అంత యూసేజ్ లేకుండే, ఇప్పుడు సిల్వర్ ఇండస్ట్రియల్ యూస్ బాగా పెరిగిపోయింది. సో దానివల్ల కూడా డిమాండ్ పెరుగుతుంది. థర్డ్ సెట్ ఆఫ్ డిమాండ్ స్పెక్యులేటర్స్. ఇవన్నీ చూసి దీంట్లో ఆపర్చునిటీ చూసి చాలామంది బయింగ్ చేస్తున్నారు. ఈ ఒక్క పార్ట్ మాత్రం మనకు తగ్గేటట్టు ఉంది. ఎందుకంటే ఏదైతే మార్కెట్ ఓవర్ హీట్ అయిపోతుందో అప్పుడు ఆబ్వియస్లీ కొంతమంది ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు, కొంతమంది లాస్లో ఎగ్జిట్ అవుతారు. కానీ ఈ స్పెక్యులేటర్స్ కొంచెం ఆ డిమాండ్ తగ్గుతుంది. సో ఆ కూల్ డౌన్ అవుతుంది మీరు చెప్పినట్టు. సప్లై సైడ్ చూస్తుంటే సప్లై చాలా రెస్ట్రిక్టెడ్ ఉంది. సిల్వర్ ఇట్లా ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ కాదు, అది మైన్ చేయాలి. అది కూడా వేరే మెటల్స్తో పాటు, వేరే కమోడిటీస్తో పాటు మైన్ చేయాలి. సో జస్ట్ బికాస్ డిమాండ్ పెరుగుతుంది అని సిల్వర్ సప్లై ఇంక్రీజ్ అవ్వదు. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అండ్ వైల్ సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, ఇండస్ట్రియల్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది, స్పెక్యులేటివ్ డిమాండ్ కొంచెం తగ్గుతుంది. సో కొంచెం కరెక్షన్ రావచ్చు, కానీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ రెండు డిమాండ్స్ వల్ల, సప్లై కన్స్ట్రెయింట్స్ వల్ల సిల్వర్ లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఓకే, అది కింద పైన అవుతుంది లైక్ ఎనీ అదర్ థింగ్, బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు చాలా పెరిగిపోయింది, సో ఎంత కరెక్ట్ అయ్యి చేస్తుందో అది మనం చెప్పలేము. సో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఆన్సర్ చాలా ఈజీ. ఏం చేయకండి, దాని మీద కూర్చోండి, ఎంజాయ్ ద గెయిన్స్. ఓకే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది ఇంక్రీజ్ అయిపోయింది, ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అమ్ముకొని లాభం లేదు, అన్లెస్ మీకు ఆ డబ్బులు అవసరం ఉన్నంత వరకు అమ్మే అవసరం లేదు. కొత్త ఇన్వెస్టర్స్కి అది కొంచెం అంటే అన్సర్టనిటీ ఉంటుంది. అరే నేను ఇప్పుడు కొనగానే కింద పడిపోతే ఎలా అని. ఓకే, లాస్ట్ వారం రోజుల్లో అందరూ సిల్వర్ కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అయిన తర్వాత పెరుగుతుంది, కరెక్ట్ అయిన తర్వాత పెరుగుతుంది అని చెప్పారు. కానీ ఆ కరెక్షన్ ఆపర్చునిటీ రాలేదు. దగ్గర 30% ఇంక్రీజ్ అయిపోయింది లాస్ట్ లెస్ దాన్ ఏ మంత్లో. సో అలాంటప్పుడు ఏం చేయాలి? కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. పర్టికులర్లీ సపోజ్ కరెక్షన్ అయింది అంటే అప్పుడు ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. బట్ ఓవర్గా పోయి డబ్బులు బారో చేసుకొని, లేకపోతే షేర్స్ అన్నీ అమ్ముకొని మళ్ళీ సిల్వర్లో పోయి యాజ్ యూజువల్ మనం ఎసెటల్కి అత్యాస పోకూడదు. దురాశ దుఃఖానికి చేటు అంటాం తెలుగులో. కరెక్ట్. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్డ్ ఎసెట్ ఎలొకేషన్ గురించే మాట్లాడతాం. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఎలొకేషన్ ఎప్పుడూ పోర్ట్ఫోలియోలో ఉండాలి. గివెన్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఇంతకుముందు 8 to 12% అలా చెప్పేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఓవర్ బోర్డ్ ఎప్పుడూ వెళ్ళకూడదు. సో కొంచెం కొని పెట్టుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఇన్వెస్టర్స్ కెన్ డూ. ఓకే, చాలామంది ఇప్పుడు దీపావళి వస్తుంది అని బాగా సిల్వర్ కొనేస్తున్నారు. మీరు ఇప్పుడు ఏదన్నా జ్యువెలరీ షాప్ లోపల వెళ్తే డైమండ్ సెక్షన్, గోల్డ్ సెక్షన్ ఖాళీ ఉంటుంది, సిల్వర్ సెక్షన్లో ఫుల్ రష్ ఉంటుంది. ఆల్ సిల్వర్ యుటెన్సిల్స్ కొంటున్నారు, డెకరేటివ్ ఐటమ్స్ అంటే సిల్వర్లో చేసిన నంది అలాంటివి ఇంట్లో పెట్టుకోవడానికి కొంటున్నారు. ఐ విల్ నాట్ అడ్వైజ్ దాట్, బికాజ్ ఒకటి అది 75% సిల్వర్ ఉంటుంది, ప్లస్ దానికి రీసేల్ వాల్యూ ఉండదు. సిల్వరే కొనాలి అంటే ఈటీఎఫ్స్ బెస్ట్, వాళ్ళు చూస్తూ ఉంటారు. సెకండ్, ఫిజికలే కొనాలి అంటే సిల్వర్ బార్స్ కొనుక్కోవచ్చు. కానీ ఈ అన్ని ఐటమ్లు తీసుకుంటే యూజ్ చేసుకుంటారంటే మంచిదే, యూజ్ ఉంది అని, కానీ ఒకటి సిల్వర్ కొనాలి అని ఇవన్నీ కొనుక్కుంటే అంత బెనిఫిట్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. అద్భుతం. ఐ థింక్ అన్ని పాయింట్స్ కవర్ చేసాం మనం. సో దీంతో
వెండి వెండి వార్తలు వెండి వార్తల్ని ముగిద్దాం. ముగిద్దాం.